నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలోని వివిధ వర్గాల మహిళలకు మెరుగైన జీవనోపాధికి వినూత్న ప్రాజెక్టులు అమలుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గ్రామీణ ఫౌండేషన్ ప్రతినిధులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ నందు కలెక్టర్ నాగరాణి జిల్లాలో మహిళల ఉపాధికి అవసరమైన ప్రాజెక్టులపై గ్రామీణ ఫౌండేషన్ ప్రతినిధులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని విభిన్న వర్గాల మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వినూత్న ప్రాజెక్టులను అమలు చేయడంతో పాటు అవసరమైన శిక్షణను అందించాలని సూచించారు. వాటి ద్వారా ఆదాయ మార్గాలు మెండుగా ఉండాలి అన్నారు. జిల్లాలో వర్మీ కంపోస్ట్ ఎగుమతులకు అవసరమైన సహాయాన్ని అందించడం, డ్రోన్లను ఎగరవేయడానికి అవసరమైన శిక్షణ, డ్రోన్లను సమకూర్చడం, డిజిటల్ ఫైనాన్స్ అవకాశాన్ని పెంచడం తదితర ప్రాజెక్టుల రూపకల్పనకు ఆలోచన చేసి అమలుకు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో గ్రామీణ ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ దాస్ గుప్తా, రీజనల్ డైరెక్టర్ ఖాన్, నాలెడ్జ్ ఆఫీసర్ ఎస్ డేవిడ్, ఎస్పీఎం ఆనంద్ నాయక్, ఎస్డి ఆసియా, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం మండలం బేతపూడి గ్రామంలో కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన రెవెన్యూ సదస్సులో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఫిర్యాదుదారుల నుండి స్వీకరించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరం పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామంలోని మంచినీటి చెరువు కలుషితమైపోయిందని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని గ్రామస్తులిచ్చిన ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ అధికారులను త్రాగునీరు కలుషితం ఉన్న కారణాలు అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని, డ్రైనేజీ సమస్యలను పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 12 వరకు పొడిగించినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జనవరి 7వ తేదీతో గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది అన్నారు. ఈ మేరకు జనవరి 12వ తేదీ వరకు కులగణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన వివరాలను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా జనవరి 16వ తేదీ వరకు అధికారులు నమోదు చేస్తారని, అనంతరం అన్ని తనిఖీలు పూర్తి చేసి తుది కులగణన సర్వే వివరాలను జనవరి 20వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల వద్ద విడుదల చేస్తారని వెల్లడించారు. మండల ప్రత్యేక అధికారులు సంబంధిత ప్రక్రియను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి జడ్ వెంకటేశ్వరరావు అత్తిలి మండలంలోని గ్రామ వ్యవసాయ సహాయకులతో వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాలను సాధించి రైతులకు అన్ని పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రబీ నాట్లు మొదలైనందున రబీ ఈ పంట వెంటనే చేయవలసిందిగా ఆదేశించారు. పాలి గ్రామంలోని ఈ పంట యాప్పై వ్యవసాయ సహాయకులు రైతులతో పరిశీలన చేశారు. రైతులకు నాట్లు వేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. కాండం తొలిచే పురుగు గుడ్లను ఆకు చివర పెడుతుందని, అందువల్ల నారు నాటేటప్పుడు కొసలు విరిచి నాటాలని సూచించారు. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి అన్నారు. నారు తీసేటప్పుడు మొక్కలు లేత ఆకుపచ్చగా ఉంటేనే మొన త్వరగా తిరుగుతుందని అన్నారు. 4 నుండి 6 ఆకులున్న నారును ఉపయోగించాలి అని చెప్పారు. నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల బాటలు తీయడం వలన పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేయవచ్చు అన్నారు. ఏ దీక్షలైనా కఠినంగానే ఉంటాయి. అయ్యప్ప దీక్షలో 38 సంవత్సరాలు చేసి పునీతుడై 39వ పడియాత్రకు బయలుదేరుతున్నారు అత్తిలికి చెందిన గురుస్వామి ఇంటి శ్రీనివాసరావు. అత్తిలి శివాలయం సమీపంలో గల అయ్యప్ప దీక్షా మందిరం గురుస్వామి శ్రీనివాసరావు అయ్యప్ప దీక్ష చేపట్టిన వారి చేత ఇరుముడులు కట్టించి శబరిమలై యాత్రకు వెళుతున్నారు. 38 సంవత్సరాలు శబరిమలై వెళ్లి 39వ పడి యాత్రను చేపట్టారు. దీక్షా మందిరంలో గల అయ్యప్ప దీక్షాదారులకు ఉచిత భిక్ష, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దీక్ష చేపట్టిన వారు ఒంటిపూట భోజనం, చన్నీటి స్నానం, నేలపై నిద్రించడం, నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుందని గురుస్వామి శ్రీనివాసరావు తెలిపారు. తన చేతుల మీదుగా అనేక మందికి ఇరుముడులు కట్టే అదృష్టం స్వామి కల్పించినట్లు తెలిపారు. 39వ యాత్రకు వెళ్తున్న గురుస్వామి శ్రీనివాసరావును పలువురు అభినందించారు. అత్తిలిలో గల జొన్నలవారి లొకాలిటీ ప్రాథమిక పాఠశాలకు పెయింట్ల నిమిత్తం రిటైర్డ్ మండల విద్యాధికారి సీతాల వెంకటనారాయణ 20,000 రూపాయలు విరాళంగా అందజేసినట్లు
పాఠశాల ప్రధానోపాధ్యాయుని వి నాగమణి తెలిపారు. పాఠశాలకు రంగులు వెలిసిపోవడంతో అభివృద్ధికి సహకరించాలని కోరడంతో 20,000 అందజేసినట్లు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన వెంకటనారాయణకు నాగమణి, ఉపాధ్యాయుని పివిఎస్ మహాలక్ష్మి, పాఠశాల యాజమాన్యాల కమిటీ చైర్మన్ చెబ్రో లక్ష్మి సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి జంతు సంక్షేమ సంఘం జిల్లా డైరెక్టర్ గా అత్తిలికి చెందిన ఆల్తి అజయ్ కుమార్ నియామకం పట్ల అత్తిలి మండల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జంతువులు, పశువులు, ముఖ్యంగా నోరులేని మూగజీవాల పట్ల ప్రజలు జాలి, కరుణ, దయ చూపించాలని, వాటి సంరక్షణ బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని ఆల్తి అజయ్ కుమార్ అన్నారు. జిల్లా జంతు సంరక్షణ సంఘం డైరెక్టర్ గా బాధ్యతలనిచ్చిన శాసనసభ్యులు రాధాకృష్ణకు అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో జరిగే 10th పరీక్షలకు ఇప్పటి నుండే సన్నద్ధం కావాలని మండల విద్యాశాఖ అధికారులు ఎన్ రమేష్, ఎంవీఎల్కే ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రూపొందించిన ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ ను మంగళవారం అత్తిలి మండలం కొమ్మర జడ్పీ ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఎంవి సుబ్బరాజు సౌజన్యంతో విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంఈఓలు మాట్లాడుతూ విద్యార్థులు రెగ్యులర్ పాఠ్యాంశాలతో పాటు స్టడీ మెటీరియల్ ను కూడా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలి అన్నారు. సబ్జెక్టుల్లో ఏమైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు జె నాగేశ్వరరావు మాట్లాడుతూ 10th పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకొని మంచి మార్కులు సాధించాలన్నారు. ఈ సందర్భంగా తాత ఎంవి సుబ్బరాజును పాఠశాల తరపున అభినందించారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు ముదునూరి బాలకృష్ణంరాజు, ఎస్టీయు మండల శాఖ అధ్యక్షులు ఏ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, రాష్ట్ర నాయకులు యుఎన్వి శివయ్య, నారాయణ, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. వాన్బారి యాజమాన్యం మరియు కార్మికుల మధ్యన వేతన ఒప్పందం కుదిరిందని యూనియన్ అధ్యక్షులు, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, యూనియన్ ప్రధాన కార్యదర్శి వల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఏలూరు జేసీఎల్ కార్యాలయంలో జేసీఎల్ సమక్షంలో ఇరువురు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతాప్, వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ఈ అగ్రిమెంట్ ఏప్రిల్ 1, 2024 నుండి 2026 మార్చి వరకు 2 సంవత్సరాల అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుండి కార్మికులకు మాత్రమే అగ్రిమెంట్ జరుగుతుందని, ఈసారి స్టాఫ్ అండ్ వర్కర్స్ కూడా ఒప్పందంలో ఉన్నారని తెలిపారు. ఈ ఒప్పందం విజయవంతం కావడానికి యాజమాన్యం నుండి డైరెక్టర్ జి బాలప్రభాకర్, జిఎం ఎంవిఎస్ఎస్ఎన్ మూర్తి, హెచ్ఆర్డీసీ ఎం వెంకటేశ్వరరావు, కార్మికులకు యూనియన్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గుబ్బల గోపి, రామకృష్ణ, హర్షవర్ధన్, కేతా శ్రీనివాస్, డిఎన్విడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తణుకు అర్బన్ లో బ్యాంక్ కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్, రూరల్ లో వేల్పూరు, ఇరగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ ఎన్ డానియల్ రాజు, డాక్టర్ ఎంఆర్ కిషోర్, డాక్టర్ విఎల్ క్రాంతిరెడ్డి వార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశా డే సమీక్షా సమావేశంలో సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఫీల్డ్ స్టాఫ్ ఫీవర్ కేసెస్ ట్రేస్ అయినప్పుడు తప్పనిసరిగా చివరి 15 రోజుల్లో ఏజెన్సీ ఏరియాలకు గాని, మలేరియా జోన్ ఏరియాలకు గాని వెళ్లి వచ్చి ఉంటే సదరు కేసులను పిహెచ్సికి రిఫర్ చేయాలని, సెక్టార్ కంట్రోల్ హైజీన్ నందు ఇష్యూస్ రైజ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎస్ ఉదయలక్ష్మి, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కె సురేష్, సూపర్వైజర్స్ ఏ శ్రీరామ్మూర్తి, ఆశా నోడల్ ఆఫీసర్స్ పి సునీత, దుర్గా కుమారి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. సోమవారం తణుకు సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందని అన్నారు. జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు సిపిఐ తాడేపల్లిగూడెం 24వ వార్డు సచివాలయం దగ్గర ధర్నా నిర్వహించి ఇల్లు లేని నిరుపేదలతో ఇళ్ల స్థలాలు దరఖాస్తులు ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేని నిరుపేదలకి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. మరి అధికారంలోకి వచ్చి 6 నెలలు పరిపూర్తి అవుతూ ఉంది. ఇల్లు లేనటువంటి పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అద్దె ఇళ్లలో అద్దెలు కట్టలేక
వాళ్ళ వస్తున్నటువంటి ఉపాధి, వాళ్ళకు వస్తున్నటువంటి వేతనాలు సరిపోక, కూలీ డబ్బులు సరిపోక, వచ్చిన డబ్బులు సగానికి పైగా ఇళ్లకే అద్దెలకే ఇచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని సత్వరం త్వరితంగా అమలుపరిచి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరికీ 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ వార్తలకు స్వల్ప విరామం.